మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం 10వ తరగతి పాఠ్య ప్రణాళిక నుండి ప్రత్యక్ష దేవల పాఠం నుండి ఇతిహాస ప్రక్రియ కోసం మనం తెలుసుకుందాం. ఇతిహాస ప్రక్రియ అనగా ఇలా జరిగింది అని అర్థం. ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలానికి చెందినటువంటి ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన బృహద్ రచన. బృహద్ రచన అనగా చాలా పెద్ద రచన. ఇవి కథలకు సంబంధించింది. తొలిటి కథలు అనగా పాతకాలపు కథలు లేదా పూర్వకాలానికి చెందినటువంటి కథలు. తొలిటి కథలు అనగా పాత కథలు, పూర్వకాలానికి చెందినటువంటి కథలు. ఇవి లిఖిత పూర్వకంగా లేవు కాబట్టి అప్పట్లోని ఆశు రూపంలో చెప్పబడేవి. ఆశు రూపం అనగా తక్షణమే చెప్పడం. ఉదాహరణకు మనం చెప్పుకుంటే అష్టావధానాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక క్వశ్చన్ వేసినప్పుడు దానికి సమాధానంగా వెంటనే వేరే వాళ్ళు సమాధానం చెప్పాలి. అలాగే మనకి తక్షణమే సమాధానం చెప్తే దాన్ని ఆశు రూపంలో అంటారు. ఆశు రూపంలో సమాధానం చెప్పడం. ఈ ఇతివృత్త కథలనేవి చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, ఇతివృత్త కథలతో కూడి ఉంటాయి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. అలాగే ఉపదేశాలు, అలాగే పూర్వకాలం చెందినటువంటి కథలతో కూడి ఉంటాయి ఇతిహాసాలు అనేవి. ఈ ఇతిహాసంలో కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కథాకథనానికి ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి మన ఇతిహాసాలని ముఖ్యంగా రామాయణం, మహాభారతంగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే రామాయణం, మహాభారతం అంతా కూడా కథలతో కూడి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఇతిహాస ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇతిహాస ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రత్యక్ష దేవాల పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఇతిహాస ప్రక్రియ. దీనికోసం మనం తెలుసుకున్నాం. ధన్యవాదాలు.